జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఏకాదశి. ఏకాదశి అంటే మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైన రోజు. ఆయన ప్రీతికరమైన రోజుని అందరూ దాదాపు వైష్ణవ మతస్థులు, అందరూ హిందూస్ దాదాపు అందరూ ఫాస్టింగ్గా ఉంటారు. ఎందుకు ఫాస్టింగ్ ఉంటారు అంటే ఈరోజు ఫాస్టింగ్ ఉంటే మోక్షం వస్తుంది అనేది వాళ్ళ ఒక నమ్మకం. అండ్ ప్రతి 15 రోజులకు ఒక ఏకాదశి వస్తుంది. ఏకాదశి ప్రతి పౌర్ణమి తర్వాత 11 రోజులకి లేదా అమావాస్య తర్వాత 11వ రోజు ఏకాదశి అంటాం. యాక్చువల్గా ఏకాదశి అంటే సంస్కృతంలో 11 అని అర్థం. అందుకనే 11 రోజు ఏకాదశి. అండ్ ఏకాదశి రోజు ఫాస్టింగ్ చేయడం వల్ల సైంటిఫికల్గా ఎవ్రీ 15 డేస్కి ఒక రోజు ఏకాదశి వస్తుంది కాబట్టి ఎవ్రీ 15 డేస్కి ఫాస్టింగ్ ఉండడం వల్ల మన బాడీ క్లీనప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఏకాదశి రోజు భగవన్ నామ స్మరణ చేస్తుంటాం. లైక్ హరే కృష్ణ కావచ్చు, జై శ్రీమన్నారాయణ కావచ్చు. అలా చేయడం వల్ల మన స్పిరిచువల్గా అండ్ మన మైండ్ కూడా క్లీనప్ అవుతుంది. సో ఆ రోజు ఫాస్టింగ్ ఉండడం వల్ల బాడీ అండ్ మైండ్ రెండు క్లీనప్ అయి ప్రశాంతంగా ఉండొచ్చు. అండ్ ఇందులో మెయిన్గా కొన్ని ప్రముఖమైన ఏకాదశులు ఉంటాయి. లైక్ తొలి ఏకాదశి, భీష్మ ఏకాదశి, నిర్జల ఏకాదశి, ఇలా కొన్ని ఉంటుంది. ఆ రోజు ఇంకా ఎక్కువ స్పెషాలిటీ ఉంటుంది. అండ్ మంత్లీ 2 times వస్తుంది. దీన్ని ఏకాదశి ఫాస్టింగ్ చేయడం వల్ల మన మైండ్ అండ్ బాడీ రెండు క్లీనప్ అయ్యి ప్రశాంతంగా ఉండడానికి కారణం. థ్యాంక్ యూ.